2025 ఏప్రిల్ 4న జీ5లో విడుదలైన కాఫీర్ సినిమా. ఇది 2019లో వచ్చిన హిందీ వెబ్ సిరీస్కి ఎడిటెడ్ వెర్షన్. ఈ సినిమా ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడింది కాబట్టి ఇది మరింత ప్రత్యేకమైనది. కాఫీర్ కథ కైనజ్ అఖ్తర్ అనే పాకిస్తాన్ మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె పాకిస్తాన్ పరిపాలిత కాశ్మీర్కి చెందింది. కొన్ని సంఘటనల వలన ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నదిలో దూకేస్తుంది. నదీ ప్రవాహం ద్వారా అనుకోకుండా బోర్డర్ లైన్ దాటి భారతదేశంలోకి వచ్చేస్తుంది. దురదృష్టవశాత్తు ఆమెని ఉగ్రవాదిగా తప్పుగా భావించి 7 సంవత్సరాలు జైల్లో ఉంచుతారు. జైల్లో ఉన్నప్పుడే ఆమెకి ఒక పాప జన్మిస్తుంది. వేదాంత్ రాథోడ్ అనే భారతీయ జర్నలిస్టు ఆమె కేసు గురించి తెలుసుకుంటాడు. కైనాజ్కి మరియు ఆమె కుమార్తెకి న్యాయం చేయాలని అతను గట్టిగా నిర్ణయించుకుంటాడు. కైనాజ్ మరియు ఆమె కుమార్తె నిర్దోషిత నిరూపించడానికి, నిజం వెలికి తీయడానికి వేదాంత్ చేసిన పోరాటమే ఈ సినిమా. ఇది అమాయకత్వం, న్యాయం, గుర్తింపు మరియు మానవత్వం వంటి అంశాన్ని స్పృశిస్తుంది. యాక్టర్ పర్ఫార్మెన్స్. దియా మిర్జా కైనజ్ అఖ్తర్గా అద్భుతమైన నటన కనబరిచారు. మోహిత్ రైనా వేదాంత్ రాథోడ్గా చాలా చక్కగా నటించారు. దిశితా జైన్ కైనజ్ కుమార్తె సహార్గా కనిపించింది. వీరితో పాటు దారాసన్, ఉమర్ షరీఫ్, అబ్రాయి సింగ్, సుహైల్ సిద్వానీ, మీనా కపూర్ మరియు సేజల్ జలాలి ఇతర ముఖ్య పాత్రలు నటించారు. మొత్తానికి కాఫీర్ బలమైన కథ, దియా మిర్జా మరియు మోహిత్ రైనా యొక్క అద్భుతమైన నటన మరియు సినిమాలోని భావోద్వేగాలు బాగున్నాయి. సున్నితమైన అంశాలను చాలా బాగా చూపించారు. అలాగే సినిమాలో ఆశ మరియు మానవత యొక్క బలమైన సందేశం ఉంది. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన కథలను మరియు ఆలోచింపజేసే సామాజిక వ్యాఖ్యలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా చూడదగినది. ముఖ్యంగా దియా మిర్జా నటన చాలా బాగుంది. అలాగే సినిమాలో వచ్చే కొన్ని డైలాగులు చాలా గుర్తుండిపోయేలా ఉన్నాయి. కాశ్మీర్ యొక్క అందమైన దృశ్యాలు సినిమాకి మరింత అందాన్నిచ్చాయి. మొత్తానికి తెలుగులో కాఫీర్ ఒక ఆకట్టుకునే మరియు ఆలోచింపు చేసే సినిమాగా మంచి గుర్తింపు పొందుతుంది. ఇది ప్రేక్షకుల్ని తప్పకుండా కదిలిస్తుంది. ఇది కాఫీర్ సినిమా యొక్క రివ్యూ. మీరు కూడా ఈ సినిమాని జీ5లో చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.